ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలము నిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిను నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి. దేవాది దేవుని యొక్క నామము భయపడేవారండి. ప్రేమైన వల్లరా, ఇక్కడ భయపడుట అంటే ప్రభు నామమునకు విధేయులుగా జీవించుట, లోబడి జీవించుట. అంతేకాకుండా ప్రేమైన వల్లరా, ప్రభువుని గౌరవించుట, మహిమపరచుట. ఎవరైతే ఆ దేవుని నామము ఘనమైనదని, ఉన్నతమైనదని గౌరవించి విధేయులుగా జీవిస్తారో ఆ భయపడు వారందరికీ కూడా దేవుడు తగిన ఫలమునిస్తున్నాడు. ఏంటి ఆ తగిన ఫలము? చూడండి, ఆ తగిన ఫలము పొందుకునే వారిలో గొప్పవారైనా కావచ్చు, కొద్దివారైనా కావచ్చు. ప్రియమైన వాళ్ళరా, ఎవరైనా కానీ ప్రియమైన వాళ్ళరా, దేవునికి లోబడి భయపడి జీవించే వారికి దేవుడు తగిన ఫలమును ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఏంటా తగిన ఫలం అంటే ప్రియమైన వాళ్ళరా, పిన్నలేంటి పెద్దలేంటి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అంతేకాకుండా వారికి చక్కటి క్షేమస్థితిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరి ఆశీర్వాదమే కాదు, క్షేమమే కాదండి, దేవుని యొక్క కనికరము వారికి తరతరములు యుగములు కూడా నిలిచి ఉంటుందండి. దేవుని యందు భయము కలిగిన వారి పట్ల దేవుని యొక్క కనికరము కూడా అలాగే ఉంటుంది. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో, దేవుడిచ్చే క్షేమస్థితి ఎలా ఉంటుందో, దేవుని యొక్క కనికరము కూడా అలాగే నివసిస్తుంది. ప్రియమైన వారి పట్ల ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఈ రోజున దేవుని కనికరము కొరకు ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేసేవారు ఉన్నారు. కానీ ఆయన మాటకి భయపడి, ఆయన నామమునకు భయపడి ఎవరైతే జీవిస్తున్నారో వారి పట్ల ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కృపా కనికరములు నిండుగా మెండుగా ఉంటాయి. ప్రియమైన వర్లరా, కావున ఎల్లప్పుడూ కూడా మరి దీనికి మించిన ఆశీర్వాదాలు ఏమున్నాయండి? దేవుని కనికరము, దేవుని యొక్క క్షేమము, అలాగే దేవుడిచ్చే ఆశీర్వాదము, ఇవన్నీ కూడా చాలా ఉన్నతమైనవి. కావున ఆయన నామమునకు భయపడి అంటే లోబడి మనం జీవించే వారిగా ఉండాలి. ఆనాడు మరి భక్తుడైన యోబు కావచ్చు, ప్రియమైన వాళ్ళరా, పౌలు కావచ్చు, ఇలా చాలామంది భక్తులు ఎల్లప్పుడూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ముందుకు కొనసాగారు. వారు ఉన్నవారు భక్తిలో ప్రియమైన వాళ్ళరా ఎన్నో రకాల మరి విషయాలు నేర్చుకున్నవారు, అంతేకాకుండా అన్ని రకాల జ్ఞానాలు కలిగిన వారు. అయినా సరే దేవుని నామానికి భయపడి వారు జీవించారు. కాబట్టి అన్ని రకముల ఆశీర్వాదాలు వారు పొందుకొని ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.